అవన్నీ తగ్గించుకొని ప్రజల కోసం మనం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలనేది నా యొక్క ఆలోచన. రైట్. తాడు శ్రీనివాస్ గారు, అంటే జనరల్గా ఇందాక దయాకర్ గారు గుర్తు చేశారు కాబట్టి నేను దాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంటారు, లేకుంటే మౌతులు అక్కడ ఇక్కడ అనుకుంటారు. దాన్ని సభావేదికగా ఇవాళ కేటీఆర్ ప్రస్తావించారు. అది అందరూ అనుకుంటున్నారు, మీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు అనే పేరుతోనో, లేదు సోషల్ మీడియాలో వస్తుందనే పేరుతోనో 30% తీసుకుంటున్నారట కదా అని. మౌతులో కానీ సోషల్ మీడియాలో కానీ 100 తప్పుడు ప్రచారాలా, ఇలాంటి ఎవరి ఊహాగానాలా, ఎవరికి తెలిసి తెలియని సమాచారం చెబుతారు. దాన్ని సభలో ఏదో ఒక పేరుతో మీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారన్న పేరుతో మాట్లాడుకోవడం అనేది మొదలు పెడితే ఇక చాలా చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఇక చెప్పడానికి ఇక్కడ నేను చెప్పలేను, గౌరీ గారు అని చెప్పాలి. అంటే ఇక ఏ రకంగా ఉంటుంది, అట్లాంటివే ప్రస్తావించాల్సి వస్తే ఇక అది సభ కాదేమో బహుశా రేపటి రోజున అని అనిపిస్తుంది. నేను కూడా డెఫినెట్ గా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు నేను చూశాను కేటీఆర్ గారు 2-3 మాటలు మాట్లాడుతున్నప్పుడు, అగో నేను నోటుకు దోటు దొంగ అంటున్నానా, నేను అట్లా అన్నట్లేదు కదా, నేను ఇంకోటి ఇది అంటున్నానా అనుకుంటూనే అంటున్నాడు. అంటే ఈ రోజుల్లో తెలివి లేదు అనుకుంటున్నారా ప్రజలకి, ఆయన ఏమనుకుంటున్నాడా ఏం అర్థం అవట్లేదు. ఆయన మాట్లాడేటప్పుడు నిజంగా కూడా కొంత ఆయన సంయమనం కోల్పోతా ఉన్నాడు. అండ్ అధికారంలో వారికి ఏమైపోయిందంటే వచ్చి రాగానే వారు ఎంగేజ్ లో అమెరికాకి వెళ్ళి రాగానే ఆయన ఎమ్మెల్యే అవ్వడం, ఆ తర్వాత కొంత పార్టీ డెవలప్ అయిన తర్వాత వారు రావడం, ఆ డెవలప్మెంట్ లోనే వచ్చినారు. ఆ తర్వాత ఏకంగా మినిస్టర్ అవ్వడం, మినిస్టర్ అయినాక ఏంటంటే అదృష్టవశాత్తు వాళ్ళ తండ్రే చీఫ్ మినిస్టర్ అవ్వడం, తను ఇంపార్టెంట్ శాఖలు చేయడం, అందులో వారి ఇంట్లోనే ఉండి ముఖ్యమంత్రి గారు కొంత మేరకు మరి పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, కొడుకుని గ్రూమ్ చేయడానికి, లేదా రేపు రాబోయే అల్లుడి థ్రెట్ నుంచి కాపాడడానికో ఏదో కానీ మొత్తం మీద పవర్స్ ఎక్కువ ఇచ్చిన తర్వాత డిఫాక్టో సీఎంగా వారు వ్యవహారం చేసేసరికి 10 ఏళ్ళు అది ఒక అలవాటుగా ఆయన అనుభవించిన తర్వాత ఇప్పుడు ఒక్కటేసారి కిందికి వచ్చేసరికల్లా మరి భరించలేకపోతున్నారా అనేది మీరు చూడండి. ఏదన్నా బాయిలర్ కోడి కూడా ఏసీ దాంట్లో ఫామ్ లో పెంచిన తర్వాత బయటికి కంట్రీ చికెన్ లాగా రావాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. సో ఆ రకంగా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవ్వట్లేదు. రెండోది, ఇది ఎట్లా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి, కాంట్రాక్టర్ల బిల్లు విషయం మాట్లాడినారు బట్టి గారిని. ఎస్, అద్దంకి దయాకర్ గారు అన్నట్టు ఆయన కొంత సంయమనంతో ఉంటారు బట్టి గారు. సో కొద్దిగా హుందాగా ఉండాలని, స్ట్రెచ్చర్ కూడా కొంత వారు మెయింటెనెన్స్ కూడా ఆ రకంగా కొంత వైఎస్ఆర్ శైలిలో వారి డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక పెద్ద మనిషిలాగా ఉండాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నం కాదు, వారి ఆ రకంగా ఉంటారు వారు. సో అటువంటి వారిని పట్టుకొని కాంకరెంట్ ప్రూఫ్స్, ఒక చదువుకున్న ఉన్నత చదువులు చదివినటువంటి మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉండి ఇది ఎట్లుందంటే ఒక రెస్టారెంట్కి పోయి బాగా తినేసి మళ్ళా బిల్లు కట్టకుండా బయటికి వెళ్ళిపోయి మళ్ళా ఉల్టా మేనేజర్ మీద తిట్టడం ఈ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీని. బిల్లులు ఇవ్వలేదని. అసలు ఈ బిల్లులు చిన్న కాంట్రాక్టర్ల యొక్క బిల్లులు ఈ స్మాల్ అమౌంట్స్ అన్ని కూడా ఈ పాయలుగా ఉన్నట్టుని బంద్ చేసి ఒకటే పెద్ద కెనాల్ కాళేశ్వరంకి 1,40,000 కోట్లు అటు వేసుకొని, ఇటు మిషన్ కాకతీయకు 40,000 కోట్లు, అది వారి అల్లునికే ఆ శాఖనివ్వడం, కాళేశ్వరం ఇరిగేషన్ వారి అల్లునికే ఇవ్వడం, హైదరాబాద్ లో SRDP SNDP అని అప్పులు తెచ్చి ఒక పెద్ద పైప్ లైన్ పైసలు గలగల బారేటటువంటి శాఖ మున్సిపల్ శాఖ వారే ఉండడం, మిషన్ భగీరథ ఉండడం. అంటే వారి కుటుంబ సభ్యులు 2-3 శాఖలకు మాత్రమే పెద్ద పైపులలో నీళ్లు పోవడం. ఈ చిన్న చిన్న పైప్ లైన్లన్నీ బంద్ చేస్తేనే కదా అక్కడ పెద్ద ఊట వస్తుంది. ఆ రకంగా వీళ్ళు చేసినారు. ఎందుకంటే చిన్న కాంట్రాక్టర్ల బిల్లు ఇవ్వలేదు అనేది వాస్తవం. నేను కూడా ఒక్క సంఘటన మీకు దృష్టికి తీసుకొస్తాం, మీకు కావాలంటే ఆ పేపర్ కూడా పంపిస్తా. ఒక కాంట్రాక్టరు అతను చిన్న బిల్లులు, ఈ శ్మశాన్ ఘాట్లు కానీ ఊళ్ళల్లో చిన్న చిన్న రోడ్లు, ఈ పంచాయతీ రాజు అవి ఇవి అన్ని వేసే కాంట్రాక్టర్లను ఏం చేశారంటే ప్రభుత్వం విచ్చలవిడిగా కాంట్రాక్టులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, ప్రభుత్వం కదా పైసలు వస్తాయి కదా, తెలంగాణ కొత్తగా వచ్చింది, సర్ప్లస్ బడ్జెట్, హైదరాబాద్ నగరం మనకే ఉంది, చిన్న రాష్ట్రంగా మారింది, ఇక్కడ హైదరాబాద్ లో సంపాదించిన ఏం శ్రీకాకుళం వేయాల్సిన పని లేదు, అక్కడ వరదలు వస్తే ఇవ్వాల్సిన పని లేదు, ఇప్పుడు మన రాష్ట్రంలోనే పైసలు చాలా ఇదిగా ఉంది, ఈయన కూడా నెంబర్ 1 ఉన్నాం, మనము చాలా ధనిక రాష్ట్రం అని పదే ప్రచారం చేస్తే సీఎం మాటలు నమ్మి అనేక మంది కాంట్రాక్టులు చిన్న చిన్న వర్క్స్ చేశారండి. ఒక కాంట్రాక్టర్ పాపము ఆయనకు ఎంత లేదు, ఒక 1,80,00,000 బిల్లు పెండింగ్ ఉంది, కూతురు మ్యారేజ్ సెట్ అయింది. నేను హరీష్ రావు గారిది 3 సార్లు ఎండార్స్మెంట్ చేసి ఇచ్చిన. ఇంతవరకు ఆ టోకన్ నెంబర్ బిల్లు అన్ని టోకన్ నెంబర్లు ఇచ్చారు వీళ్ళు, మొత్తము టోకన్ నెంబర్లు ఇచ్చేసి ఈ రోజు లాస్ట్ మినిట్ దాకా బిల్లులు 10 ఏళ్లలో మరి ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 2014 నుంచి
మీకు మొన్న దిగిపోయే వరకు అంటే 2016 ఈ 18 బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి మరి మీ హయాంలో ఇవ్వచ్చు కదా. సో అవి ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ అసెంబ్లీలో వితౌట్ ఎవిడెన్స్ 30% అనడం నిజంగా కూడా ఉంటే డెఫినెట్ గా తీయాలి. ఎందుకంటే ప్రజాధనం కదా. ఉట్టిగా అసెంబ్లీలో మడ్ స్లడ్జింగ్ చేస్తే అయిపోతుందా, అంటే బురద జల్లితే అయిపోతుందా? ఇదేదో ఫారెన్ లో టమాటాలు ఇసురుకునే ఆట, ఏదో పండుగ నాడు ఏదో బురద జల్లుకునే ఆటలు ఉంటాయి చూడు, అట్లా ఆయన బురద జల్లుకుంటే సరిపోతుందా? ప్రజలు వడగండ్ల వానతో చాలా ఇబ్బందులు పడుతున్నారు, పంట నష్టాలు జరిగినాయి, ఆ చర్చ రాకుండా చేసినారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ న్యూట్రల్ గా ఇప్పుడు బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఐఎం ఏమవుతుందంటే ఈ రెండింటిని మనం ప్రభుత్వాన్ని ఏమో కొన్ని ఇప్పుడు వడగండ్ల వాన విషయంలో దీని విషయంలో మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతారు. ప్రభుత్వం కూడా ఉందాగా మీరు చెప్పండి మేము సరిదిద్దుకుంటామని చెప్తా ఉన్నారు, డెమోక్రాటిక్ గా ఉన్నారు. సరే రేవంత్ రెడ్డి గారితో నేను కూడా పర్సనల్ గా కొంత చూస్తాను, ఆయన డెమోక్రాటిక్ గానే ఉంటారు. సో చెప్పింది వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీ, సిపిఐ వీటికి ఛాన్స్ రాకుండా ఉండడానికి, ఎందుకంటే పదే పదే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోతే రాష్ట్రంలో మనం చూస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కానీ మిగతా బీజేపీ పార్టీ కానీ ఇటువంటి భాష వాడకుండా మేము ఎమ్మెల్సీ ఎన్నికలలో, ఎంపీ ఎన్నికలలో ఇవాళ గెలుస్తలేమా? వాళ్ళు ఇంత మాట్లాడినా, ఇంత కొట్లాడినా, బాబా బొమ్మడుదలు కొట్లాడినా ఇవాళ జీరోనే వస్తుంది కదా. ఎమ్మెల్సీలలో, ఎంపీలలో జీరోనే వస్తుంది కదా. సో నేనేమంటున్నా అంటే ఇది ఏదన్నా ఆడుకునేది ఉంటే బాబు బొమ్మడుదలు బయట చూసుకోవాలి తప్ప ఇక్కడ జోకులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఒకటే రన్నింగ్ కామెంటరీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. సో నేను బాగా అబ్జర్వ్ చేశాను ఈరోజు ప్రొసీడింగ్స్ కూడా. ఇదైతే ఈ రోజు